ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. పనికొచ్చే పని ఏదైనా చేస్తే నాకు నాన్నకి సంతోషంగా ఉండేది. కానీ నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులేరా. మొన్న బురద పడిందని అమృత చున్నీ తుడిచావు. ఇప్పుడు ఎవడు తాలి కట్టాడా అనేసి ఆలోచిస్తున్నావా? ఎవడు తాలి కట్టాడో, ఎప్పుడు ఎలా కట్టాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏందబ్బోడా అర్ధరాత్రి వేళ నట్టింట్లో మాట్లాడుకుంటా ఉన్నారు? వీర్రాజుగాడు ఆలోచిస్తుంది కూడా కరెక్టే నాన్న. అసలు అమృత మెడలో తాలి కట్టిన వాడెవడు? గంగ గురించి తెలిసి కూడా ఆ పని చేశాడంటే దమ్ము ధైర్యం ఉండాలి నాన్న. వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఎవడో ఎలా తాళి కట్టాడో అనేది అనవసరం అవ్వడా. గంగ చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు. ఇలా సాటుగా పెళ్లి చేశాడని చెప్తే రేపు ఊరందరి ముందు తల తీసేసినట్టు అవుతుందబ్బడా. గంగన ఆ పరిస్థితిలో చూడడానికే మనం తల ఎగరేసుకుంటూ పంచాయతీకి వెళ్ళాలా? ఎందుకు బాధపడతా ఉండారన్నాయ్? చిన్నప్పటి నుండి గంగకి ఇవన్నీ అలవాటే కదా. ఇప్పుడు కూడా అంతే, అట్టాగే భరిస్తాడు. లేదు, మా అక్క తప్పు చేయదు. ఇలా చేసిందంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా అలా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పమ్మా. అదే కారణాలు ముందే చెప్పేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది కదా. అర్థాలు పెడర్థాలు గురించి మీరే మాట్లాడాలి. మీరు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఒకరు డాక్టర్గా ఇంకొకరు గంగ చెల్లెలుగా మాకు పరిచయం అయ్యేంత వరకు వాళ్ళని కన్న తండ్రి మీరే అన్న విషయం బయటపడలేదు. దానికి నాకు శిక్ష పడింది కదా తిరుపతి. పంచాయతీలో కూడా కొమ్మిదేవుల్ని పెంచుకుంటానని చెప్పాను. నేను చేసిన తప్పుని ఎలా ఎత్తి చూపాడో రేపు ఆడి చెల్లి చేసిన తప్పును కూడా ఎత్తి చూపాలి. గంగ ఏం చేశాడని ఇలా కక్ష పెంచుకున్నారు? ఏం చేశాడని అలా అడుగుతావేంది తిరుపతి? చిన్నప్పుడు నా మీద ఇస్తున్న చెప్పు దాశాను కదా, గుర్తుందా లేదా? రేపు జరగబోయే అవమానం గంగకి జీవితాంతం గుర్తుండిపోతాది. అత్త, రేపు పంచాయతీ అంటున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది అత్తయ్య. అన్నింటికీ సమాధానం రేపు తెలుస్తుంది నాగవల్లి. మీ అమృతక్క చేసిన పని అలాంటిది మరి. ఏంటి అమృత ఇది? నీ మనసులో ఏది దాచుకోకుండా మీ అన్నయ్యకి ప్రతిదీ చెప్తావు కదా. కానీ పసుపు కొమ్ము దారాన్ని ఎందుకు దాచుకున్నావు? ఆ రోజు అడిగితే మొక్కుబడిగా తాడు కట్టుకున్నానని చెప్పావు కదక్కా. అది తాడు కాదు తాళి అని ఎందుకు చెప్పలేదు? తాళి అని చెప్తే అది కట్టింది ఎవరో కూడా చెప్పాలి కదా అమృత. ఇప్పుడు ఈ తాళి కట్టింది వీర్రాజబాబు అని చెప్తే మా అన్నయ్య ప్రాణాలతో ఉండనిస్తాడా? పసుపు తాడు కట్టుకుని 10 రోజులు కాకముందే విధవరాలవుతానా? నా కుంకుమ నేనే అన్నయ్య చేత తుడిపించుకుంటానా? చెప్పవే, ఎవరు కట్టారు? అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడని నువ్వే కట్టుకున్నావా? లేదంటే నిజంగా ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నావా? చెప్పవే, 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 చెప్పవే. అక్క, ఇంకా మాట్లాడకు. ఇంకా అక్క అని అనడానికి నీకు అర్హత కూడా లేదు. మనం అడిగింది ఏ రోజైనా అన్నయ్య కాదన్నాడా? మనం అడిగితే ప్రాణమైనా ఇస్తాడు కదక్కా.
అలాంటి దేవుడి దగ్గర నిజం ఎలా దాచాలనిపించింది? చెప్పవే, మాకు తెలియకుండా ఇంతవరకు దాచావంటే నీలాంటి దాన్ని మాకు చెల్లి అనడానికి సిగ్గుగా ఉంది. చెప్పవే, చెప్పు చెప్పు చెప్పు. నీ మెళ్ళ ఈ తాళి కట్టేదారు. శ్రీవల్లి, వద్దు శ్రీవల్లి. చెప్పు చెప్పు. కొట్టద్దక్క. ఎవరు కట్టారో చెప్పు. చెప్పవే, బావా, నువ్వైనా చెప్పు బావా. చెప్పు. అమృతాన్ని శ్రీవల్లి కొడుతోంది. అక్క చెల్లెలు గొడవ పడుతున్నారు. చెప్పు. కనీసం ఆపమని చెప్పు బావా. శ్రీవల్లి అమాయకురాలు. తనకే ఆవేశం వచ్చిందంటే అర్థం చేసుకో శివ. అమృత ఎంత పెద్ద తప్పు చేసిందో. అలాగని శ్రీవల్లి కొడుతుంది, నువ్వు చంపేస్తావు, అంతేనా? ఒకరినొకరు కొట్టుకుని చంపేసుకోవడమే పరిష్కారమా? లేదు లేదు లేదు. సర్పంచ్ అయ్యి ఈ ఊరికే పరిష్కారం చూడాలి అనుకున్నాను. నా ఇంటినే నేను సరిచేయలేకపోయాను. నా చెల్లి నాతో ఒక మాట చెప్పలేకపోయిందంటే నేను బ్రతికున్నా చచ్చినట్టే, నా చచ్చినట్టే, నా చచ్చినట్టే, నా చచ్చినట్టే. అలా అనకన్నయ్య, నన్ను క్షమించు. లేదమ్మా, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను క్షమించాలి. అమ్మా, అమ్మవారికి కూడా దండం పెట్టను, కానీ నీకు దండం పెడుతున్నాను. చెప్పు, నీ మెళ్ళలో తాళి కట్టింది ఎవరు? అన్నయ్య, దయచేసి నువ్వు దండం పెట్టుకో. నా ప్రాణం నలిగిపోతుంది. నా ప్రాణం ఎప్పుడో పోయిందమ్మా నువ్వు చేసిన పని వల్ల. వద్దన్నయ్య, నువ్వు అలా అనొద్దు. నన్ను క్షమించు అన్నయ్య, నన్ను క్షమించు. ఇంకా అన్నయ్య కాళ్ళు పట్టుకుని జాలి చూపించాలని చూస్తున్నావా? అన్నయ్య ఎప్పుడూ ఇంత బాధపడలేదక్క. చివరికి అన్నయ్యతో దండం పెట్టుకునేలా చేశావు. నువ్వు చాలా గొప్పదానివక్క. ఏయ్, తను చేసింది తప్పే. ఎందుకు తనని హింసిస్తున్నారు? తన మెళ్ళో పసుపు తాడు కట్టింది ఎవరో తెలుసుకోవాలి, అంతే కదా? అమృత, ఈ పసుపు తాడు నీ మెళ్ళో కట్టింది ఎవరు? నిన్నే అడిగేది, చెప్పు అమృత. వద్దుదినా, దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.